ఈ ఇయర్ జన్మాష్టమి ఏ రోజు వస్తుంది? 27వ తారీఖు. కాబట్టి మనము పండగని 26వ తారీఖు చేసుకోవాలి. ఇప్పుడు శ్రీకృష్ణుడి పాదాలు వేస్తుంటారు కదా, అంటే ఆ పాదాలు వేయడానికి కారణాలు ఏంటి? ఎట్లా వేయాలంటారు? ఇంటి ముందు గడపలో నుంచి ఇంట్లోకి వచ్చే విధంగా వేసుకోవాలి. లేకపోతే మనము బాలకృష్ణుడిగా మన ఇంట్లోకి వస్తారన్నది ఒక విశ్వాసం. నమస్తే శివ గారు. నమస్తే అమ్మ. ఈ ఇయర్ జన్మాష్టమి ఏ రోజు వస్తుంది? అంటే కొంతమంది 26 అని, కొంతమంది 27 అని, అట్లా అంటే ఈ కన్ఫ్యూజన్లో ఉన్నారు కదా. అసలు ఏ రోజు వస్తుంది? మనం ఈ పూజా విధానాన్ని ఎట్లా చేసుకోవాలి, ఏ టైంలో చేసుకోవాలి అనేది మాకేమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? తప్పకుండా అమ్మా. మనకు ఆగస్టు 26వ తారీఖు 8:40 అష్టమి ప్రారంభమవుతుందమ్మా. మరలా అది తిరిగి 27వ తారీఖు 7:30 అంతమైపోతుంది. కాబట్టి మనము పండగని 26వ తారీఖు చేసుకోవాలి. కృష్ణాష్టమిని 26వ తారీఖు చేసుకోవాలమ్మా. శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకి 8వ సంతానంగా శ్రావణ మాసంలోని బహుళ అష్టమి రోజు జన్మించాడు. ఆ రోజును మనము జన్మాష్టమిగా అనుకుంటాము. ఆ జన్మాష్టమి రోజు పూజ చేసుకునేవారు ఉదయమే లేచి ఇల్లుని శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఇంటి గుమ్మానికి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని పూజా మందిరాన్ని చక్కగా అలంకరించుకొని శ్రీకృష్ణుడి యొక్క ప్రతిమకు పసుపు కుంకుమ గంధంతో అలంకరణ చేసుకోవాలమ్మా. తర్వాత పూలతోటి అలంకరణ చేసుకున్న తర్వాతకి నైవేద్యంగా వడపప్పు, బెల్లము కలిపినటువంటి పాలు లేదా వెన్నె ఇవి కూడా నైవేద్యంగా సమర్పించుకోవాలి. శ్రీకృష్ణుడి పూజ అనంతరము శ్రీకృష్ణుడి యొక్క ప్రతిమ, శ్రీకృష్ణుడి యొక్క విగ్రహాన్ని ఒక ఉయ్యాలలో వేసి ఆ పాట పాడుకుంటా ఉయ్యాలలో ఊపుతూ ఉంటారమ్మా. ఇది ఒక శ్రీకృష్ణుడి యొక్క పూజ విధానము. తర్వాత సాయంత్రం సమయాలలో ఉట్టి కొడతా ఉంటారు. ఉట్టి అనేది అమ్మ శ్రీకృష్ణుడు బాల్యంలో ఉన్నప్పుడు గోపికలు ఇంట్లోకి వెళ్ళి గోపికలు పెట్టినటువంటి పాలు, పెరుగు, నెయ్యి వీళ్ళన్నిటిని కూడా దొంగతనంగా తింటూ ఉండేవాడు. దీనికి ఆగ్రహించినటువంటి ఆ గోపికలు శ్రీకృష్ణుడికి ఈ యొక్క పాలు, పెరుగు, వెన్న ఇవన్నీ అందకుండా ఉట్టిలో పెట్టి పైన కట్టేవారు. అప్పుడు శ్రీకృష్ణుడు చలాకితనంతో, కొంటతనంతో తన స్నేహితుల యొక్క భుజాల మీదకి ఎక్కి పైన ఉన్నటువంటి ఉట్టిని పలగొట్టుకొని అందులో ఉన్నటువంటి వెన్న, నెయ్యి, పాలను తాగేవాడు. దానికి గుర్తుగా ఆ శ్రీకృష్ణుడి యొక్క చిలిపి స్వేచ్ఛలకు గుర్తుగా మనం ఇప్పటికీ కూడా ఉట్టి కొట్టుకోవడం జరుగుతూ ఉంటుందమ్మా. ఓకే. ఇప్పుడు శ్రీకృష్ణుడి పాదాలు వేస్తుంటారు కదా, అంటే ఆ పాదాలు వేయడానికి కారణాలు ఏంటి? ఎట్లా వేయాలంటారు? శ్రీకృష్ణుడి యొక్క పాదాలమ్మ మన ఇంటి ముందు గడపలో నుంచి ఇంట్లోకి వచ్చే విధంగా వేసుకోవాలి. లేకపోతే మనము పూజా మందిరము ముందు కూడా వేసుకోవచ్చు. ఇలా వేయడానికి కారణాలు ఏంటంటే అమ్మా, లోకాల నేలేటటువంటి శ్రీకృష్ణుడు బాలకృష్ణుడిగా మన ఇంట్లోకి వస్తారన్నది ఒక విశ్వాసము. ఆ నమ్మకంతో ఇంటి ముందు కానీ పూజ మందిరం ముందు కానీ పాదాలు వేయడం జరుగుతుంది. మన ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలకి రాధాకృష్ణుల యొక్క వేషాలు వేస్తారమ్మా. ఎందుకు అంటే చిన్నపిల్లలు మన రాధాకృష్ణుల వేషాలతోటి ఇంట్లో తిరుగుతూ ఉంటే స్వయాన ఆ రాధాకృష్ణుల వచ్చి మన ఇంట్లో తిరుగుతున్నారు అనే భావన కల్పించడం కోసం అని చెప్పేసి చిన్నపిల్లలకి కృష్ణుడు రాధా వేషాలు కట్టి నడిపిస్తూ ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ అండి, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ.